వినాయక మండపాల దగ్గర ఎవరి సందడి వాళ్ళదే. చిన్నపిల్లలతో ఆటపాటలతో గోల చేస్తుంటే పెద్దలు మాత్రం మూడు ముక్కలాటలో మునిగి తేలారు. అదే వాళ్ళు చేసిన తప్పైపోయింది. టైం పాస్ కోసం ఆడిన ఆట కాకీలకి కోపం తెప్పించింది. తమదైన మార్క్ కోటింగ్ ఒకరి ప్రాణం మీదకి తెచ్చింది. ఇంతకీ ఎవరా పోలీసులు? ఏం జరిగింది? పోలీసులు బాధితులకు భరోసా ఇవ్వాలి. తమ చెంతకు వస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించాలి. ప్రజల్లో ఉన్న అపోహ, అపనమ్మకాన్ని చెరిపివేయాలని సందర్భం వచ్చినప్పుడల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి చెబుతూనే ఉంటారు. కానీ కొన్నిసార్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది పోలీసులు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కొండాపురంలో కాకి మార్క్ కోటింగ్ ఓ ప్రాణం తీసిందన్న ఆరోపణలు మిన్నంటున్నాయి. ఇతను రమణ. వినాయక చవితి కావడంతో ఓ మండపం దగ్గర ఇరుగు పొరుగంతా కలిశారు. మాట మాట్లాడుకున్నారు. కాలక్షేపం పత్తాలాట మొదలుపెట్టారు. అదే సమయంలో అటువైపుగా పోలీసులొచ్చారు. పేకాట ఆడుతారా అంటూ నోటికిష్టం వచ్చినట్టు తిట్టారు. బూటు కాళ్లతో తన్నుతూ నానా హంగామా చేశారట. పోలీస్ దెబ్బలకి రమణ కుర్చీలోనే స్పృహ తప్పి పడిపోయాడు. అయినా వదలకుండా విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల కాళ్లా వేళ్లా పడి శాంతింపచేసిన స్థానికులు రమణను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన రమణను బతికించేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పోలీసుల దెబ్బలు తాళలేక చనిపోయాడన్నారు స్థానికులు. మేము ఊరికే తిక్సెట్లు ఆడుకొని కుసేయండి. పండుగ భోజనాలు పెట్టిస్తాం. ఈ రోజు భోజనాలు పెట్టిస్తుంటే ఇంకా టైం కాలేదు కానీ మేము ఊరికి కుసేయండి మాట కుసాయంటే ఇద్దరే ఆడుతుంది. నలుగురు ఊరికి చూసుకుంటా అంతే. ఏ ఊరు లేదు. నేను ఆ మళ్ళీనే ఆడుతుంది టైంపాస్ అని. డబ్బులు ఎవరితో లేవు. 16 వందలు ఉన్నాయి డబ్బులు అంతే. 16 వందలు డబ్బులు ఉన్నాయా? ఏం లేవు అసలుకి. తీసుకున్నాడు అన్నీ వచ్చినాడు. సెల్లు కంటేసుకొని వచ్చినాడు. ఇక్కడ సార్ కొట్టేద్దాను సార్ ఆయన అసలు వద్దు అన్నాము. బూట్ కాల్ తీసుకొని కొట్టేకపోయినాడు సార్. నడ్డీకి 2 కొట్టినాడు. మాకు కొట్టినాడు సార్. అందరూ వంట చేస్తా అంటే మాట వినాయకుని దగ్గర వంట చేస్తా అంటే అందరూ కాళ్ళు చేతులు ఎందుకని చెప్పి మేము సైడ్ కూర్చొని ఊరిని ఎందుకు లేదు ఆర్థిక అంటే సార్ వాళ్ళు చెప్పేకి వచ్చి కిందకి పోయి మళ్ళీ పైకి వచ్చినారు. వచ్చినవాడు చూస్తే ఆడండి అని చెప్పేసి సార్ పేరు చేసి అతను నేను చేద్దాంటే అతనికి ఒక కేటేసి నువ్వే ఆడిసి మొబైల్ తీసుకొని ఇక్కడ వచ్చేసినాడు సార్. మీకు చెప్తామని అప్పటి నుంచి ఆయన టెన్షన్ తీసుకున్నాడు. ఇంతకుముందు 1 గంట 1 అవర్ తర్వాత కానీ కీరు అంత తెచ్చి తిన్నాడు, తాగినాడు. తర్వాత ఇప్పుడు నిన్నట్లే టెన్షన్ పై అయిపోయినాడు సార్. ఇంక ముందుగానే పేల్సేసి కదా సార్. అందుకోసం పేకాట ఆడితే స్టేషన్కి తీసుకెళ్లాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదంటే అరెస్ట్ అయినా చెయ్యాలి. అవేవీ చేయకుండా కాకి మార్క్ కోటింగ్ ఇచ్చారట. ఆ కారణంగానే చనిపోయాడని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వమే తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటోంది. ఇంత జరిగినా బాధ్యులైన పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.